కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం అమలుపై ఈ నెల 28వ తేదీన విజయవాడలో పురపాలక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తెలిపారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టాప్ డయేరియా కార్యక్రమం జూలై 1వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు. టీడీపీ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, అదేవిధంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిడిఎంఏ గారు, ఇంకా వివిధ జిల్లా కలెక్టర్స్ కోఆర్డినేషన్ తోటి మనకి ప్రజెంట్ అయితే ఈ డయేరియా కేసులు కొన్ని చోట్ల రిపోర్ట్ అయినాయి రీజన్లో. ముఖ్యంగా మనకి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట కేసెస్ వచ్చినాయి. దాదాపు 30 కేసుల దాకా వచ్చాయి. నిన్న అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది. సో కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ కంటామినేషన్ అంతా ఇష్యూ కాదు, అక్కడ ఫుడ్ ఇతర ఇష్యూస్ ఉన్నాయి, రూరల్ ఏరియాలు కూడా వస్తున్నాయి. సో అది కూడా అలర్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా జూలై 1వ తారీఖు నుంచి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేయమని చెప్పడం జరిగింది. అన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 28వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్, అదేవిధంగా సూపరింట్ ఇంజనీర్స్, వాళ్ళతో పాటుగా రీజనల్ డైరెక్టర్స్ ఆయన మాకు కూడా మన మినిస్టర్ గారి దగ్గర, స్పెషల్ సిఎస్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి ఈ డయేరియా ఇష్యూస్, అదేవిధంగా వర్క్ల ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ ఇష్యూ కానీ దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. దానికి కూడా 28వ తారీఖున ఆంధ్ర కమిషనర్స్, కార్పొరేషన్ కమిషనర్స్, ఎస్సీలు, వాళ్ళతో పాటుగా రీజనల్ డైరెక్టర్స్, మొత్తం స్టేట్ వైడ్గా 4 రీజనల్ డైరెక్టర్స్ ఉన్నారు. మేము 4 కూడా అక్కడ అటెండ్ అయ్యి దాని మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ఫాలో అవ్వడం